లేదు, ఇంట్రడక్షన్ అవసరము లేని ప్రీచరు చౌరిబాబు గారు. వారు మన తెలుగు వారైనందుకు చాలా గర్వించవలసిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఈ నేటివిటీ ఫీలింగ్ వారు శ్రీకాకుళం విశాఖపట్నానికి చెందిన వాళ్ళే. అది కూడా ఒక సంతోషించవలసిన గర్వించదగిన కారణం. అయితే when I requested sir to speak to spare some time for this Zoom meeting, he is kind enough to accept my request on all your behalf, and he gave time. He is very very busy man, as everybody of you know. He is very busy man. అయినప్పటికీ ఒక గంట టైము, ఇటువంటి ప్రెషియస్ టైము మనకి ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. సార్ని ఇప్పుడు అంటే చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత, అంటే ఏ పని అయినా కానీ ప్రార్థన చేసే బిగిన్ చేయాలి కనుక మనం చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత సార్ మెసేజ్ మొదలు పెడతారు. మన మధ్యలో ఉన్నటువంటి మాస్టర్ శరత్ బాబు గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఐ రిక్వెస్ట్ శరత్ బాబు గారు టు ప్రే స్మాల్ ప్రేయర్. అందరికీ వందనాలు. జూమ్ లో ఉన్న వారందరికీ కృపావరం సార్ గారి యొక్క అనుమతితో ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాను. శౌరిబాబు గారితో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. మీకు కాదండి, మాకు అందరికీ ఇచ్చిన ధన్యత. నా జీవితంలో సౌరిబాబు సార్ అంతా బైబిల్ పండితుడు గాని, జ్ఞాని గాని, లేకుంటే స్కాలర్ గాని నేను ఇంతవరకు ఎప్పుడు కలుసుకోలేదు. కానీ ఆయనలో ఆ యొక్క గొప్పతనం గాని, ఆ గర్వం గాని ఎక్కడ కనిపించదండి. నేను వయసులో చాలా చిన్నోడైనా ఎక్కడైనా ప్రార్థన చేయాలంటే శరత్ బాబు ప్రార్థన చేయమ్మా అనేవాడు. నిజంగానే సార్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. అసలు ఆయన పాండిత్యం ఆయనతో అంతం కాకూడదు అనేది నా ఆశ. అందుకనే సార్ అన్నింటినీ మీరు రికార్డ్ చేసి పెట్టండి సార్ అంటాను. నిజంగా ఈ రోజు శౌరిబాబు సార్ తో ఈ లైవ్ లో పాల్గొనడం చాలా సంతోషం. నా జీవితంలో నేను కలిసిన ఒక గొప్ప స్కాలర్ సార్. అది మాటలతో వర్ణించలేనిది. అంత ఒక గుప్త నిధి ఆయన. సార్కి వందనాలు, అందరికి వందనాలు. తలలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల మా యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే నీకు వందనాలు. మా ప్రియులు గొప్ప దైవజనులు నాయన మరి రెవరెండ్ డాక్టర్ శౌరిబాబు గారిని మా మధ్యలోకి తీసుకుని వచ్చిన విధానం కొరకే వందనాలు. రోజు రాత్రి అయ్యగారి ద్వారా నాయన అద్భుతమైన మాటలు మీరు మాకు తెలియచేయమని, ఆ మాటలు మా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సార్కి వెల్కమ్ చెప్దాం. సార్ వెల్కమ్ అండి. అందరికి చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం. నిజంగా ఇట్స్ రియలీ గ్రేట్. రెండోది మన పాల్ కృపావరం గారు నిజంగా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని మనందరినీ గ్యాదర్ చేసి ప్రభు సన్నిధికి, అంటే మనం ఆయన సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానించడానికి ఆయన తీసుకొని అందరినీ గ్యాదర్ చేయడం నిజంగా చాలా సంతోషం. ప్రభు ఆయన ఆశీర్వాదం. సుష్మా, ఓ సుష్మా, వాయిస్ కట్ అయింది. హలో, ఓకే, వాయిస్ కట్ అయింది. వినబడుతుందండి? ఇప్పుడు వినబడుతుందా? వినబడుతుంది. మధ్యలో కట్ అయింది. నిజంగా దేవుడు మనకి మలాకి 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట ఉంటదండి. అది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించిన అంటది. అంటే మనం యేసు ప్రభుని ప్రేమించి యేసు ప్రభు రక్షణలో ఉన్న మనం ఎప్పుడైతే ఆయన కోసం మాట్లాడుకుంటామో ఆయన మన మధ్య ఉండి ఆలకించి మన పేర్లు ఒక గ్రంథంలో రాస్తారంట. ఆయన నామాన్ని స్మరించు వారి కొరకు ఆయన సముఖంలో ఒక గ్రంథంలో రాయబడుతుందట. అంటే ఈ రోజు, ఈ డేటు, ఈ రోజు 31వ తారీఖు మే నెల, ఈ టైము, ఇదంతా కూడా
మన ప్రభు సన్నిధిలో గ్రంథంలో రికార్డ్ చేయబడుతుంది. మనకి ఆయన ఆశీర్వదించడానికి చాలా గొప్ప అనుభవం, సంతోషం. నిజంగా ఇది చూస్తుంటే ఆ బ్యాక్ థాట్స్ మనం ల్యాండ్ లో ఎలా గడిపాము, నిజంగా ఆ దేశాల్లోనే ఈజిప్ట్, ఇజ్రాయెల్, జోర్డాన్, పాలస్తీన్ దేశాలన్నింటిలో కూడా మనం ఎలా గడిపామన్న మెమరీ కూడా మనకి వస్తుంది. చాలా బ్లెస్డ్ మెమరీ అండి. మనం అంత తలలో వచ్చినట్టయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకే స్తోత్రం నాయన. ప్రభా, నీ కృప చేత పాల్ కృపారం గారు అలాగే పాస్టర్ ప్రభా, మీ అందరినీ కూడా నీ సన్నిధిలో కూడి ఈ రాత్రి ధ్యానిస్తున్నందుకు నీకే స్తోత్రం నాయన. అలాగే నీ కుమారుడు శరత్ బాబు పాస్టర్ గారిని, ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. సిస్టర్స్, బ్రదర్స్ అందరినీ ప్రభా నీ సిలువ రక్తం మా మీద ఉంచండి. ప్రభా, ఈ COVID-19 ఈ పాండమిక్ టైంలో ప్రభా మమ్మల్ని కాచి కాపాడి జీవంతో మమ్మల్ని ఉంచినందుకు నీకే కృతజ్ఞత తెలుపుతూ నీ వాక్యంలో లోతైన అనుభవాలను నడిపించమని మా ప్రభును రక్షకులని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇజ్రాయేల్ దేశ చరిత్రలో మనం చూసినట్టయితే మనకి 42 మంది రాజులు మనకు కనబడతారు. అందులోన మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమన్. సొలొమన్ యొక్క మరణాంతరము అంటే 922లోన సొలొమన్ మరణించిన తర్వాత సొలొమన్ యొక్క మరణాంతరము దేవుడు ఆ రాజ్యాన్ని 2 ముక్కలు చేసేస్తారండి. దానికి కారణం ఏంటంటే, నిజంగా చెప్పాలంటే మానవ చరిత్రలోన రిచెస్ట్ మ్యాన్, ద వరల్డ్ హిస్టరీలోన రిచెస్ట్ మ్యాన్ అంటే సొలొమన్ అండి. దాన్ని ఎందుకు మనం చెప్పగలుగుతున్నామంటే 1925లోన అమెరికన్ సొసైటీ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ సొలొమన్ కట్టిన దేవాలయాన్ని ఎస్టిమేట్ చేసినప్పుడు ఇది వాళ్ళు ఎస్టిమేట్ చేసింది $1 ట్రిలియన్ అండి. $1 ట్రిలియన్ అంటే ఒకటి తర్వాత 12 సున్నాలు పెట్టాలండి. అంటే ఇండియన్ రూపీస్ లో అంటే ఈరోజు 76 వేసి 76 తర్వాత 12 సున్నాలు పెట్టాల. ఎవరైనా $1 ట్రిలియన్ ని కౌంట్ చేయడానికి పూనుకుంటే, అంటే ఎవ్రీ సెకండ్ $1 బిల్ గాని కౌంట్ చేయగలిగితే 1 ట్రిలియన్ ని కౌంట్ చేయడానికి మనకి 35,000 సంవత్సరాలు పడతాయండి. చూసుకోండి, మనం బతికేది 60 సంవత్సరాలకి బకెట్ టెన్షన్ ఉన్నారు. సో ఇక్కడ సొలొమన్ కట్టిన దేవాలయం ఇట్స్ ఎ మాసివ్. ఈరోజు మనం మన దినవృత్తాంత గ్రంథంలోనే ఆ 21వ దినవృత్తాంతం 29వ అధ్యాయంలోనే 4వ వచనం చూసినట్టయితే దావీదు చెప్తాడు, గదుల గోడల మూతల కోసం ఎంత బంగారము ఎంత వెండిని విలువైన రత్నాల్ని ఉంచారని. ఆ బంగారాన్ని కానీ ఈరోజు మార్కెట్ వాల్యూ తోటి క్యాలిక్యులేట్ చేస్తే ఉట్టి బంగారం 75,000 crores అవుతుందండి. ఉట్టి బంగారం, మిగతాయి కాకుండా. సొలొమన్ ఆనాడు 1,53,600 మందితోటి 7 సంవత్సరాలు సింగిల్ ప్రాజెక్ట్ కడతారండి. మాసివ్ కన్స్ట్రక్షన్. మానవ చరిత్రలోన ఒక సింగిల్ ప్రాజెక్ట్ లోన ఎన్ని లక్షల మందిని, 1,53,600 మందిని 7 సంవత్సరాలు ఒకే ప్రాజెక్ట్ మీద పెట్టిన ప్రాజెక్ట్ ఎక్కడ లేదండి. ఇప్పుడు మనం బిన్ లాడెన్ కొట్టిన ట్విన్ టవర్స్ ని చూసుకున్నట్టయితే 2001లోన సెప్టెంబర్ 11th అది కట్టడానికి హార్డ్లీ 4,000 వర్కర్స్ 5 years లో కట్టారండి. ఇప్పుడు దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా అది కట్టడానికి 6 సంవత్సరాలు 4,500 మంది వర్కర్స్ పనిచేశారండి. అలాగే చికాగో షేర్ టవర్స్ 5 years 6,000 people కట్టిందండి. అలాగే మలేషియాలో పెట్రానా టవర్స్ అది ఆల్మోస్ట్ 6 years 4,000 వర్కర్స్ తో కట్టిందండి.
అలాంటిది సోలమన్ కట్టిన సింగిల్ ఆ దేవాలయము 1,53,600 మందితోటి 7 సంవత్సరాలు కట్టిన మాసివ్ ప్రాజెక్ట్ అండి. సోలమన్ వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్. ఈరోజు ఫోర్బ్స్ మ్యాగజైన్ మనకి ఏం చెప్తుందంటే ప్రపంచంలోనే 2,260 బిలియనర్స్ ఉన్నారని చెప్తుంది. ఈ 2,260 మంది బిలియనర్స్ వెల్త్ అంతా బిల్ గేట్స్ కానీ, వారన్ బఫెట్ కానీ, జిఫ్ బజ్ కానీ, లేకపోతే కార్లెస్ సిమ్స్ కానీ, అంబానీస్ కానీ, అదానీస్ కానీ, లేకపోతే అజాం ప్రామ్జీ కానీ, లేకపోతే జాక్ మా కానీ, వీళ్ళందరినీ కలిపిన వీళ్ళు వెల్త్ అంతా కూడా ప్రపంచంలో ఉన్న బిలియనర్స్ వెల్త్ అంతా కూడా సోలమన్ వెల్త్ ముందు పెడితే 0.1% కూడా రాదండి. ఇది సోలమన్ యొక్క గ్రేట్నెస్, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్. అలాగే మనకి బైబిల్ కూడా చెప్తుంది సోలమన్ డాల్ని బంగారంతో చేయించాడని. ఈ రోజు మనం ఇజ్రాయెల్కి మెగిద్దోకి వెళ్ళినట్టయితే ఇజ్రాయలీ ఆర్కియాలజిస్టులు అట్లా తవ్వుతున్నారండి. ఎందుకంటే సోలమన్ అక్కడే స్టేబుల్స్ పెట్టాడు మెగిద్దోలో ఆ రోజుల్లోన ఇట్స్ ఎ స్ట్రాటజిక్ వార్ పాయింట్ అన్నమాట. అది 3 కాంటినెంటల్ కి బ్యాటిల్ ఫీల్డ్ అదే. ఆ మెగిద్దోలోనే ఈ గుర్రాల నాటిని పెట్టాడని చెప్తుంది. కాబట్టి అక్కడ తవ్వుతున్నారండి బంగారం కోసం. అలాగే సోలమన్ చెప్పాలంటే వరల్డ్స్ వైజెస్ట్ మ్యాన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తుని పక్కన పెడితే సోలమన్ లాంటి జ్ఞానవంతుడు మానవ చరిత్రలో మనకు కనబడ్డాడు. మన పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే సోలమన్ 3,000 సామెతలు చెప్తుంది. అంటే ఒక్కొక్క సామెత కోసం మనం వివరించి రాస్తే ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా లాంటి పుస్తకాలు ఒక్కొక్క సామెతకి తయారవుతాయండి 33 వాల్యూములతోటి. అది సోలమన్ యొక్క నాలెడ్జ్. అంతేకాకుండా సోలమన్ ఆల్మోస్ట్ 3,000 సంవత్సరాల క్రితం పక్షుల భాష మాట్లాడేవాడటండి. చూసుకోండి, ఈ రోజు అమెరికాలో హవాయిలో ఒక జూ క్యూరేటర్ ఇప్పుడు పక్షుల భాష మాట్లాడుతున్నాడండి ఆయన. ఇక్కడ సోలమన్ వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే మత్తయి సువార్త 12:42 ఆయన ఒక్కరు మాత్రమే చెప్పేది ఏంటంటే బిహోల్డ్ గ్రేటర్ దెన్ సోలమన్ ఇస్ హియర్. సొలొమోను కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నానని చెప్పింది మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. అలానే మనం చూసినట్టయితే సోలమన్ స్పిరిచువల్ లైఫ్ చాలా పవర్ఫుల్ లైఫ్ అండి. సోలమను దేవాలయం కట్టిన తర్వాత ఈ 7 సంవత్సరాలు 1,53,600 మంది వర్క్ ఫోర్స్ తో ముగించిన తర్వాత 7 దినాలు పండుగ చేసిన తర్వాత సోలమన్ ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అర్పణ గ్రహించి వేసిందని చూసుకోండి. ఈ నేచరు ఒక్క ఏలియాకే చెందుతుంది. ఏలియా ఒక్కడే ఆ కార్మెల్ పర్వతం మీద ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి బయలుదేవత ఆ పూజారుని సవాల్ చేసినప్పుడు అగ్ని దిగి వస్తుంది. అలాగే ఏలియా ఒక్కరే ఆహాబు పంపిన 51 మంది ఆ కొండ మీదకి వచ్చినప్పుడు ఆయన ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తే మొత్తం అంతా మషేకి వచ్చి చచ్చిపోతారండి. ఇక్కడ అలాంటి స్పిరిచువల్ లైఫ్ సోలమన్ అండి. అయితే ప్రపంచంలోన మోస్ట్ ఫూలెస్ట్ ఫెలో అంటే మహా ఫూలిష్ ఫెలో ఎవడంటే ఈ లోకంలోన సోలమనేనండి. కారణం ఏంటంటే 700 మంది భార్యలు, 300 మంది ఉంపుడుగెత్తలు, 1000 మందిని మెయింటైన్ చేస్తున్నాడంటే చూసుకోండి సోలమన్ జ్ఞానం అలాంటి జ్ఞానము. ఈ రోజు మన ఇండియాలోనో ఒక భార్యతోటే భర్తలు ఉరేసుకొని వస్తున్నారండి చాలా మంది. మన హైదరాబాద్ లో పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసరు సర్వీస్ రివాల్వర్ పట్టుకొని మొత్తం ఐఫోన్ లో మొత్తం వాడి భార్య పెడుతున్న కష్టాలని చెప్పేసి షూట్ చేసుకొని చచ్చిపోయాడండి. ఐపీఎస్ పోలీస్ ఆఫీసరు. అలాగే బెంగళూరులో మొన్న ఐపీఎస్ పోలీస్ ఆఫీసరు ఆ ఐఫోన్ లోన మొత్తం భార్య పెడుతున్న కష్టాలని చెప్పుకొని షూట్ చేసుకొని చచ్చాడండి. నాకు ఫ్రెండ్ ఉన్నాడండి మన ఆంధ్రప్రదేశ్లోనే, ఆయన ఐజీ. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా అరగంట సేపు ఓన్లీ భార్య పెట్టిన టార్చరింగ్ కోసమే మాట్లాడతాడండి. ఆయన ఒకప్పుడు నా స్టూడెంట్. సో ఇక్కడ సోలమన్ 1000 వైఫ్స్ అండి.
700 మంది భార్యలు, 300 మంది ఉప్పుడుగెత్తులతోటి వాళ్ళు అతని హృదయాన్ని తిప్పిన తర్వాత ఆ మెల్లోకు అష్టోదు ఇలాంటి సీదోనీయులు, మోయాబీలు దేవతల్ని పూజించడం మొదలు పెట్టాడండి. అది సాడెస్ట్ పార్ట్ అండి. యెరూషలేముకి ఆ తూర్పు దిక్కునున్న ఒలీవల కొండ మీద ఆల్టర్స్ కట్టి బళ్ళు అర్పించడం మొదలు పెట్టాడండి. మనం ఈజిప్షియన్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు మనం చూసాం, ఆ మమ్మీస్ సెక్షన్ లోకి వెళ్ళినప్పుడు లేడీస్ సైడ్ ఉన్నప్పుడు లాస్ట్ లోన సోలమన్ యొక్క అత్త ఉంటుందండి. ఆవిడ కూతుర్నే సోలమన్ చేసుకున్నాడు, ఫారో కూతుర్ని సోలమన్ చేసుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే దీని వలన దేవుని యొక్క ఉగ్రత దావీదుకి ఇచ్చిన మాటను బట్టి సోలమన్ మరణాంతరము, సోలమన్ ఉన్నంత వరకు ఆయన శిక్ష చేయలేదు. అయితే ఆయన మరణాంతరము ఆ రాజ్యాన్ని 2 ముక్కలు చేసేస్తారండి. ఉత్తరాన 10 గోత్రాలు షమ్రోను కేంద్ర పట్టణముగా ఇజ్రాయేల్ అని పిలువబడేది. దక్షిణాన 2 గోత్రాలు యూదా, బెంజమిన్ గోత్రాలు, అది యెరూషలేము కేంద్ర పట్టణంగా అది యూదయ అని పిలువబడేది. సోలమన్ మరణాంతరము ఆ ఉత్తర దేశాన్ని, ఇజ్రాయేల్ దేశాన్ని 12 మంది రాజులు పరిపాలిస్తారు. ఇక్కడ దక్షిణ దేశాన్ని, యూదయాన్ని 20 మంది రాజులు పరిపాలిస్తారు. అంటే 39 మంది రాజులు సోలమన్ మరణాంతరము పాలిస్తారండి. అయితే ఈ మొత్తం 42 మంది రాజుల్లోన సౌలు దగ్గర నుంచి లాస్ట్ వరకును, జిద్కియా వరకును, ఈ రాజుల్లోన మనము చూస్తే నీతిమంతులు 9 మంది మాత్రమే కనబడతారండి. రెస్ట్ ఆఫ్ ద ఫెలోస్ అంతా కూడా వికెట్ వికెట్ వికెట్. ఈ నార్త్ పాలించిన ఇజ్రాయేల్ దేశంలోన ఆ 19 మంది రాజుల్లో ఒక్కడ కూడా నీతిమంతులు ఉండండి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఆ 9 మందిలోన నీతిమంతుడైన హిజ్కియా ఒకరండి. ఆయన 25 సంవత్సరాల ప్రాయంలోన ఆయన దేశాన్ని పాలించడానికి వస్తాడండి. అయితే ఆయన 29 సంవత్సరాలు యూదయాన్ని పాలించారండి హిజ్కియా. అయితే హిజ్కియా కాలంలోన మనకి కనిపించేది ఏంటంటే భయంకరమైన శత్రురాజ్యం అష్షూరీయులండి. హిజ్కియా కాలంలోన భయంకరమైన శత్రురాజ్యం అష్షూరీయులు. ఈ చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే లోకం పుట్టిన దగ్గర నుంచి ఈ లోకాన్ని పాలించిన సూపర్ పవర్ రాజ్యాలు 7 సూపర్ పవర్ రాజ్యాలండి. లోకాన్ని పాలించిన రాజ్యాలన్నీ. మొట్టమొదటిది అష్షూరీయులు, రెండవది చూసినట్టయితే మనకి ఈజిప్షియన్ ఫారోలు, 30 డైనాసిటీలు అండి. ప్రపంచానికి 7 వింతల్లోన, అంటే యాన్సెంట్ వండర్స్, మోడర్న్ వండర్స్ కాదండి. మోడర్న్ వండర్స్ అంటే తాజ్మహల్, లీనింగ్ టవర్ ఆఫ్ పిజా, తర్వాత పెట్రా, ఇలాంటివన్నీ కూడా, కొలీషియం, ఇవన్నీ కూడా మోడర్న్ వండర్స్ అండి. ఇవి కాదండి. యాన్సెంట్ 7 వండర్స్ లోన ఒకటే మిగిలిందండి, పిరమిడ్స్ ఒకటే. మొట్టమొదట కట్టింది అదే 4వ డైనాసిటీ కుఫు కాలంలోన సుమారు 4650 సంవత్సరాల క్రితం మానవ చేతులతో కట్టిన కన్స్ట్రక్షన్ ఒకటే మిగిలిందండి. మనమంతా ఆ పిరమిడ్స్ కూడా మీదకి ఎక్కాం. యాక్చువల్ గా లోనకి వెళ్తే ఆ ఇంజనీరింగ్ కి షాక్ అయిపోతామండి. ఇది ఇప్పటి వరకు నిలిచిన హ్యూమన్ కన్స్ట్రక్షన్ ఒకటేనండి. 23 లక్షల బ్లాక్లు, 2.5 టన్నుల నుంచి 15 టన్నుల వరకు. పిరమిడ్స్ కి పునాదులు లేవండి. అది ఈ రాక్ ప్లాట్ మీద అది కట్టింది. అలాగే ఈజిప్షియన్స్ కి ఇంకొక 7 వండర్ ఉండేదండి, పార్థోస్ లైటోస్ అని. అంటే మధ్యధరా సముద్రంలోన అలెగ్జాండ్రియాకి ఆ లోన సీలోన లైట్ హౌస్ ఉండేదండి. అది కూలిపోయింది. 1985లో ఫ్రెంచ్ ఆర్కియాలజిస్టులు ఆ మొత్తం పీసులన్నీ తీసుకొచ్చారండి. ఈరోజు అలెగ్జాండ్రియాలో మనం అవన్నీ చూడొచ్చు. ఈ 2 కూడా ఈజిప్షియన్ కట్టివే. అలాంటి మైటీ ఎంపైర్ ఈజిప్షియన్ ఎంపైర్ అండి. 3000 సంవత్సరాలు ఈ 30 డైనాసిటీస్ పాలించాయండి. అలాగే ప్రపంచానికి 3వ సూపర్ పవర్ బాబిలోనియన్ కింగ్డమ్. నెబుకద్నెజర్ కాలంలోన నెబుకద్నెజర్ యొక్క తండ్రి
నెబుకద్నెజర్ హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ నిర్మిస్తాడు. యానిసెంట్ 7 వండర్స్ లో అది కూడా ఒకటండి. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజ్యాన్ని మన పరిశుద్ధ గ్రంథం బంగారంతో పోలుస్తుందండి. కారణం ఏంటంటే మన దానియేలు 3వ అధ్యాయం మనం చూసినట్టయితే ఆ ప్లెయిన్స్ ఆఫ్ దోరాయ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ బాగ్దాద్కి 70 కిలోమీటర్స్ సౌత్ ఈస్ట్ లోన మొట్టమొదట అక్కడ మనం చూసినట్టయితే నెబుకద్నెజరు అంటే ఎక్కడైతే నిమ్రోదు ఈ బాబేలు గోపురం కట్టాడో, ప్రపంచానికి మొదటి సూపర్ టవర్ హైయెస్ట్ బిల్డింగ్, అదే ప్రాంతంలోన నెబుకద్నెజరు 125 అడుగుల ఎత్తున్న 12.5 అడుగుల వెడల్పు బంగారు స్టాచ్యూ చేయించాడండి నెబుకద్నెజర్ది. మన నరేంద్ర మోడీ గారు 3,000 కోట్లు పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ది 198 మీటర్ల ఈ స్టాచ్యూ గుజరాత్ లో పెట్టాడు ఆయన. అయితే అది ఇనుము, ఐరన్. అయితే నెబుకద్నెజరు చూసుకోండి 2580 సంవత్సరాల క్రితం ఆయన బంగారం తోటి 125 అడుగులు ఎత్తు 12.5 అడుగులు వెడల్పు గోల్డెన్ స్టాచ్యూ అండి. 1880లోన రసం అనే జర్మన్ ఆర్కియాలజిస్టు నెబుకద్నెజర్ ప్యాలెస్ ని ఎక్స్కవేట్ చేసినప్పుడు ఆయనకి నెబుకద్నెజర్ డైనింగ్ టేబుల్ దొరికిందండి. ఆ డైనింగ్ టేబుల్ ఏంటి తెలుసండి, 40 అడుగులు పొడుగు, 12 అడుగులు వెడల్పు, 4 అడుగులు ఎత్తు, ప్యూర్ గోల్డ్. మనమంతా ఈజిప్షియన్ మ్యూజియంకి వెళ్ళాం. ఆ ఫస్ట్ ఫ్లోర్ లోన తుతన్ఖామును అంటే మోషేకి 100 years ముందున్న బాయ్ కింగ్ 9 years కి పవర్కి వస్తాడు, 18 years కి చచ్చిపోతాడు. ఆడి టూంబ్ని ఎలా సర్వైవ్ అయిందో కానీ నిజంగా దొంగల కంట్లో పడకుండా 1922లోన సర్ హెవార్డ్ కార్టర్ ఆ టూంబ్ని కనుక్కుంటారండి. అందులోన 5,000 గోల్డ్ ఆబ్జెక్ట్స్ దొరికివి. ఆ ఫ్లోర్ అంతా అదే మనం చూసాం. తుతన్ఖాముని యొక్క మాస్క్ 11 కేజీలు ప్యూర్ గోల్డ్, వాడి చావు పెట్టి 110 కేజీలు ప్యూర్ గోల్డ్, మొత్తం ఆడి చారియట్ల దగ్గర నుంచి ఆడి కుర్చీ దగ్గర నుంచి అన్ని బంగారం బంగారం బంగారమే. ఇలాగా ఇక్కడ మనం చూసినట్టయితే నెబుకద్నెజర్ యొక్క కింగ్డమ్ ని మన పరిశుద్ధ గ్రంథం బంగారంతో పోలుస్తుందండి. ప్రపంచానికి 3rd సూపర్ పవర్. 4వది ప్రపంచానికి 4వ సూపర్ పవర్ ఏంటంటే మేడో పర్షియన్ కింగ్డమ్. రాణి అండ్ ఎస్తేర్ కాలంలో రాజైన అశ్వరోష్ 127 సంస్థానాలు ఇండియా నుంచి ఇథియోపియా వరకు. మన భారతదేశం పేరు మన పరిశుద్ధ గ్రంథంలోన 2 సార్లు కనబడతాదండి. ఎస్తేర్ 1:1, ఎస్తేర్ 8:9. చూసుకోండి, ఇండియా నుంచి ఇథియోపియా వరకు రాజైన అశ్వరోష్ రూల్ చేసింది. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ అశ్వరోష్ యొక్క స్టాంప్ ని కొన్ని సంవత్సరాల క్రితం దించిందండి. ఎందుకంటే ఆ టైంలోనే ఇప్పుడు ప్రెసెంట్ పార్సీ కమ్యూనిటీ, ఈ టాటాలు బిర్లాలీలు అందరూ కూడా పార్సీ కమ్యూనిటీ ఇండియాలో వచ్చి సెటిల్ అయింది ఆ టైంలోనే. ఇక్కడ ప్రపంచానికి సూపర్ పవర్ 4th కింగ్డమ్ మెడో పర్షియన్. 5th కింగ్డమ్ ప్రపంచానికి అలెగ్జాండర్ ద గ్రేట్ అండి. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్నంతా కూడా, అలెగ్జాండర్ కి 25 సంవత్సరాలు వచ్చేసరికి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఆల్మోస్ట్ 36,000 కిలోమీటర్ల నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఈ లోకానంతా జయించేస్తాడండి. మన ఇండియాకు వచ్చినప్పుడు ఆయన ఏడుస్తాడు, ఇంక రాజ్యాలు లేవా అని అలెగ్జాండర్. అయితే పర్షియా వెళ్ళి డైరీస్ త్రూ ఎంపైర్ ని ఫినిష్ చేసి పారేస్తాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ కాంకర్డ్ ద వరల్డ్ ఇన్ 33 years విత్ హిస్ sword అండి. అయితే దెర్ ఇస్ అదర్ మ్యాన్ హూ కాంకర్డ్ ద వరల్డ్ in 33 years, not with a sword, with his word. That is our Lord Jesus Christ అండి. అలెగ్జాండరు తన కత్తితో లోకాలను జయిస్తే మన ప్రభువు అయిన యేసు క్రీస్తు మాట చేత లోకాన్ని జయించారండి. అలెగ్జాండరు కాంకర్డ్ థ్రోన్స్, జీసస్ కాంకర్డ్ గ్రేవ్స్ అండి. ఆ గ్రీకు బతుకున్న వారిని చంపితే ఈ జూదుడు చనిపోయిన వారికి జీవాన్ని ఇచ్చారండి. ఇలానా ప్రపంచానికి
సిక్స్త్ సూపర్ పవర్ కింగ్డమ్ ఏంటంటే రోమన్ లాంటి. రోమ్ మైటీ పవర్ ఆన్ ది ఎర్త్. ప్రపంచ చరిత్రలోన యాన్సెంట్ వరల్డ్ లోన రోమ్ ఫైట్ చేసిన యుద్ధాలు ఎవరు ఫైట్ చేయలేదండి. రోమన్ ఆర్కిటెక్చరు, రోమన్ లా, రోమన్ సివిలైజేషన్ is the glory of the human race. Rome was the mighty power on the earth. Roman ships, Roman roads connects to the every known part of the world. Rome చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే నజరేతు వడ్రంగిని ఇద్దరు దొంగల మధ్య సిలువలు వేసి కొట్టడమే. ఆ నజరేతు వడ్రంగి రోమన్ సామ్రాజ్యాన్ని ఈరోజు సుమారు 46 దేశాలండి రోమన్ సామ్రాజ్యం. ఇవన్నీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్త చేత తలకిందులుగా మారిపోయి క్రైస్తవ రాజ్యాలుగా మారిపోయావి. అందుకే ఈ రోజు కూడా రోమ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ రోజు ఒక 3 సామెతలు ఇప్పటికీ ఉంటాయండి. రోమ్ కెనాట్ బిల్డ్ ఇన్ ఎ డే. అలాగే వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ యాజ్ ఎ రోమన్. అలాగే ఎవ్రీ రోడ్ కనెక్ట్ టు ద రోమ్. ఈ సామెతలన్నీ రావడానికి కారణం రోమ్ అండి. ప్రపంచానికి 7th సూపర్ పవర్ కింగ్డమ్ ఏంటంటే బ్రిటిష్ కింగ్డమ్ అండి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. ఇక్కడ అమెరికా సూపర్ పవర్ అయినా చరిత్రకారులు అమెరికాని సూపర్ పవర్ కింద ఎంచరండి. అమెరికా ప్రపంచ చరిత్రలో ఉన్న గ్రేటెస్ట్ రిచెస్ట్ కంట్రీ అండి. $21 trillion జీడిపి కంట్రీ. మన ఇండియా ఇంకా వీఆర్ నాట్ రీచ్డ్ 2 trillion జీడిపి. చైనా 13.5 ఇవన్నీ. అయితే అమెరికా $21 trillion కంట్రీ. హ్యూమన్ హిస్టరీలో మిలిటరీ మైట్ చూస్తే అమెరికన్ మిలిటరీ మైట్ యూ విల్ బి షాక్డ్ అండి. అమెరికా ఇస్ అ రియల్ సూపర్ పవర్ దేశం అండి. అయితే అమెరికాకి రాజ్యాలు లేవండి. అమెరికా ఏ రాజ్యాన్ని పాలించలేదండి. సో అందుకే అయితే బ్రిటన్ ఆల్మోస్ట్ 800 years. ఈరోజు కామన్వెల్త్ దేశాలు 56 దేశాలు. కెనడా దగ్గర నుంచి, అమెరికా దగ్గర నుంచి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈ దేశాలన్నీ కూడా, సింగపూర్, ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఈ దేశాలన్నీ కూడా బ్రిటన్ పాలించిన దేశాలనే. మోడర్న్ హిస్టరీలో సూపర్ పవర్ దేశం అంటే ఓన్లీ బ్రిటనే ర్యాంక్ చేస్తారండి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ 7 సూపర్ పవర్ దేశాల్లో మోస్ట్ బార్బేరియన్ దేశం ఏంటంటే అషీరియలు అండి. అషీరియలకి ఒక నేచర్ ఉందండి. అదేంటంటే ఏదైనా ఒక దేశాన్ని వాడు ఇన్వేడ్ చేస్తే ఆ దేశంలో మొట్టమొదట చేసేది ఏంటంటే వాటరు, ఫుడ్ లోనకి వెళ్ళనీరండి. క్లోజ్ డౌన్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే జనాలు ఆకలితోటి దాహంతో చచ్చిపోతుంటారో ఆ టైంలోన ఆ గోడలు బదలగొట్టి ఆ సిటీస్వి లోనకంట్రయ్యి మొట్టమొదట ఆ అషీరియన్ రాజుని ప్రాణాలతో పట్టుకుంటారండి. ఎందుకంటే ఆ రాజుని ప్రాణాలతో పట్టుకొని వాడి కళ్ళ ముందే అతని భార్యల్ని, పిల్లల్ని, తల్లి తండ్రుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి పీకలు నరికేస్తారండి. ఇప్పుడు మన ఐసిఎస్ అబూబకర్ బాగ్దాది గడు ఎలాగైతే 1,25,000 మంది పీకలు నరికివోడో సేమ్ ఈ అషీరియన్స్ చేసేది ఏంటంటే పీకలు నరికేస్తారండి. నరికిన తర్వాత అషీరియన్లు ఆ శత్రు రాజుకి ఏమంటే చేస్తారో పట్టుకున్న రాజుకి ఎర్రగా ఇనప రాడ్లు కాల్చి కళ్ళలో దూర్చి ఆ కళ్ళు తీసేస్తారండి. తీసిన తర్వాత ఈ రాజుని పాపం అషీర్ దేశానికి లాక్కుని వెళ్ళిపోతారు. మనం యెరూషలేం వెళ్ళినట్టయితే యోదయ యొక్క లాస్ట్ రాజు సిద్కియాకి నెబుకద్నెజర్ కళ్ళు తీయించేసి మొత్తం అంతా పేకలు నరికేసి మన దమాస్కస్ గేట్ పక్కనే ఒక చిన్న కేవ్ ఒకటి ఉంటుందండి. అందులోనే బందీగా ఉంచుతాడండి అక్కడే. సో ఆ తర్వాత సిద్కియాని బాబిలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ మనం చూసినట్టయితే వీడు ఈ అషీర్ రాజ్యానికి తీసుకెళ్ళిపోయి అక్కడ సంవత్సరం రోజులు పాదపీఠం కింద వాడుకుంటాడండి. అందుకే మన 110 కీర్తనలో కూడా చేసేది ఏంటంటే నీ శత్రువులు నీ పాదములకు పాఠంగా పీఠంగా చేయవరకు నా కుడి పార్శ్వమున కూర్చోమని
ప్రభు నా ప్రభుతో చెప్పుచున్నాడు అని మాట అనడానికి కారణం ఈ యాన్సెంట్ కల్చర్ లోనే ఈ రాజులు చేసింది ఇదే. మనం ఈజిప్షియన్ మ్యూజియంకి వెళ్దాం. ఆ ఫస్ట్ ఫ్లోర్ లో తుతంఖామున్ సింహాసనం పాదపీఠం ఉంటుందండి. ఆ పాదపీఠం మీద 9 మంది రాజులు ఫోటోలు ఉంటాయి. అంటే వాడి కాలంలోన శత్రువులు ఆ 9 మంది రాజులని ఆ ఫోటోల్ని కాలుతో ప్రతిరోజు మడతాడు. సదాం హుస్సేన్ గల్ఫ్ వార్ అయిన తర్వాత 91లోన గవర్నమెంట్ ఆఫీసులు అన్నిట్లో కూడా మొత్తం ఇరాక్ లోన ప్రతి ఇంట్లోన డోర్ మ్యాట్లు, వెల్కమ్ మ్యాట్లు, వెల్కమ్ అని రాసినవి అన్ని తీసేసి జార్జ్ బుష్ ఫోటోతోటి ఆ డోర్ మ్యాట్లు చేయించి ప్రతి ఒక్కడు కూడా జార్జ్ బుష్ మట్టి అప్పుడు లోనికి వెళ్ళాలి. అలాగే చేసుకోడండి. ఎందుకంటే ఆ శత్రువుని పగ తీర్చుకోవడానికి. అందుకే జార్జ్ డబ్ల్యూ బుష్ అడిగి తొక్క తీసి మరి ఫినిష్ చేసి పారేశాడు సదాం హుస్సేన్కి. జార్జ్ బుష్ సీనియర్ కొడుకు జార్జ్ డబ్ల్యూ బుష్ 2003లోన. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి కనిపించేది ఏంటంటే ఈ 1 year ఈ అష్షూర్ రాజులు ఈ శత్రు రాజుని పాదపీఠం కింద చేసుకుంటారంటే అష్షూర్ రాజు గుర్రం ఎక్కినప్పుడల్లా ఈ శత్రు రాజును ఒంగోబెట్టి వాడి వీప్ మీద కాలేసి గుర్రం ఎక్కాడండి. చూసుకోండి ఎంత హ్యూమిలియేషన్. అలాగా 1 year వాడుకున్న తర్వాత ఈ బాబిలోనియన్స్ కి బాల్ దేవత, అస్త్రో దేవతకి పండుగలు చేస్తారు. మన భారతదేశంలో మన హిందూ సహోదరులు వినాయక చవితి అని, దసరా అని, శ్రీరామనవమని 9 రోజులు, 10 రోజులు, 7 రోజులు ఇలాంటి ఫెస్టివల్స్ చేస్తారు. అలాగా బాల్ దేవతకి 7 రోజులు ఫెస్టివల్ చేస్తారండి. ఆ 7th డేన లాస్ట్ డేన ఈ అష్షూర్ రాజు తెల్ల గుర్రాన్ని ఎక్కి వజ్రాలు వైడూర్యాలు ధరించుకొని గుర్రాలకు కూడా వజ్రాలు వైడూర్యాలు ధరింపు చేసి ఈ ఊదిళ్ళలా ఊరెగుతుంటారండి. మనం మైసూరు దసరా టైంలో వెళ్ళినట్టయితే ఈ ఉడయార్లు, ఈ మైసూరు మహారాజులు ఆలు ఏనుగులతోటి దసరా రోజు వీధులలో ఊరేగుతారండి. అలాగా ఈ అష్షూర్ రాజు ఈ పండగ రోజున ఆ వీధుల్లో ఊరేగుతున్నప్పుడు ఈ శత్రు రాజుని, ఏ రాజునైతే తీసుకొచ్చి 1 year పాదపీఠం కింద వాడుకుంటున్నాడో ఆ రాజుని నగ్నంగా ఆ గుర్రం ముందు నడిపిస్తాడండి వీధులలో. ఆ అవమానానికి తట్టుకోలేక శత్రురాజులు గుండాగి చచ్చిపోతారండి. అయితే కొంతమంది బతుకుంటే ఆ బ్రతుకున్న రాజుని ఆ బాల్ దేవత యొక్క గర్భగుడిలోకి తీసుకెళ్తారండి. తీసుకెళ్లి ఏం చేస్తారంటే కసాయి వాడు జంతువుల్ని, గొర్రెల్ని, మేకల్ని చంపి వాటి కాళ్ళని సీలింగ్ వేలగడతారండి. వేలగట్టి తొక్క తీస్తారు మొత్తంగాన. అయితే ఇక్కడ అష్షూర్ రాజులు ఈ బ్రతుకున్న రాజుని కాలు మీద కట్టి బుర్ర కిందకి పెట్టి బ్రతికుండగానే చర్మాన్ని ఒలిచేస్తారండి. చూసుకోండి ఎంత ఘోరమైన పని. ఒలిచి పీక నరికి ఆ రక్తాన్ని బాలుదేవతకి అర్పిస్తారండి. ఇక్కడ రాజుకి పని చేస్తారు. అక్కడ పట్నంలో ఏం చేస్తారంటే కనిపించిన ప్రతి వాడిని నరికి నరికి పారేస్తారండి పట్టణంలోకి ఎంటర్ అవగానే. ఇప్పుడు రోమ్ని సీజ్ చేసినప్పుడు టైటస్ 11 లక్షల మంది నరికి పారేశారండి. 80,000 మంది రోమన్ సైనికులు, 11 lakhs పీపుల్. అలాగే ఎషీరియన్స్ దొరుకునోళ్ళల్లా నరికి కనిపించిన ప్రతి స్త్రీని మానభంగం చేస్తారండి. ఆ స్త్రీ గర్భవతి అయి ఉండి మానభంగం చేయకపోతే కడుపుని కోసి సిజారియన్ లాగా ఆ బేబీని పైకి తీసి మేదకి స్త్రీ 2 ముక్కలు కొట్టేస్తారండి. ఆ బేబీని 2 pieces. అంత క్రూరులండి. తరువాత పట్టణాన్నంతా కాల్చి పారేస్తారు. ప్రెషియస్ బంగారము, వెండి, వజ్రాలు ఇలాంటివన్నీ దోచుకున్న తర్వాత వాళ్ళు ఏమంటే చేస్తారు, బుల్డోజర్లతోటి పట్టణాన్నంతా లెవెల్ చేసి పారేస్తారండి. మన రైతులు ట్రాక్టర్లతో పొలాన్ని దున్నట్టు సిటీని అంతా ట్రేస్ లేకంటే దున్నేస్తారండి. మిగిలిన వారిని బానిసల కింద బంధించి అష్షూర్ దేశానికి తీసుకెళ్ళిపోతారండి. యాన్సెంట్ డేస్ లో అష్షూర్ అంటే ప్రెసెంట్ సిరియా, ఇరాకు దేశాలు ఈ 2 కలిపిందే అష్షూర్ దేశం అండి. ఇప్పుడు మనం చూసినట్టయితే యాక్చువల్ గా
1880లోన రసానికి ఈ సెన్కరీబు యొక్క అష్యూరియన్ రాజు యొక్క సెన్కరీబు యొక్క ప్యాలెస్ తవ్వుతున్నప్పుడు కొన్ని కూనిఫామ్ టాబ్లెట్లు దొరికాయండి. 5000 కూనిఫామ్ టాబ్లెట్లు. ప్రపంచానికి మొదట స్క్రిప్ట్ అదేనండి. అవి ఈరోజు బ్రిటిష్ మ్యూజియంలో ఉంటాయి. దాన్ని డాక్టర్ మొక్లాన్ తోష్ అని ఆయనే తర్జుమా చేస్తారు. ప్రపంచం షాక్ అయిపోద్దండి. అదేంటంటే 2వ రాజులు 18, 19 అధ్యాయాల్లోన ఏదైతే చెప్పబడి ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ డిటో అండి. 2 అధ్యాయాల్లో చెప్పబడినవి. ఈ సెన్కరీబు ఎలాగైతే అటాక్ చేస్తాడో యెరూషలేముని, అలాగే లాకీష్ అనే పట్టణాలు, ఒక 100 పట్టణాలు యూదయలోని బిసిస్ చేస్తారండి. లాకీష్ యెరూషలేముకి ఒక 40 కిలోమీటర్స్ ఆ వెస్ట్ సైడ్ ఉంటుందండి. ఈ రోజు ఇప్పటికి కూడా మనం వెళ్ళి లాకీష్ చూడొచ్చు. ఆ లాకీష్ ఏంటంటే పెద్ద పట్టణం అండి. ఆ ఒక్క పట్టణంలోనే మనము చూసినట్టయితే 115,780 మందిని నరికి పారేసి లక్షల కొద్ది జంతువుల్ని చంపేసినట్టు ఆ రికార్డ్స్ లో ఉంటాయండి ఈ టైంలో. ఇక్కడ మనము చూసినట్టు అయితే ఈ అష్షీరీలు 722వ సంవత్సరంలోన హిజ్కియా పాలిస్తున్న యూదయ మీద దండెత్తి వస్తారు. చూసుకోండి. అప్పుడు అష్షూర్ రాజు సెన్కరీబ్ అండి. వాడికి ఒక జనరల్ ఉండేవాడు. వాడి పేరు రబ్షాకే. ఈ రబ్షకే కోసం హిస్టారియన్స్ ఏం చెప్తారంటే ఆడు మహాక్రూరుడు అండి. ఈ రబ్షకే కళ్ళలో కళ్ళు పెట్టి ఎవరైనా కొద్ది సెకండ్లుగా చూసినట్టయితే గుండాకి చచ్చిపోతారట అండి. అది నేను ఇంతకు ముందు అబద్ధం అనుకునేవాడిని. అది నాకు తెలుసండి. దానికి కారణం ఏంటంటే నేను గల్ఫ్ దేశాల్లోన నేను కమాండోస్కి వచ్చినండి. నేను 28 దేశాల్లోన 12 సంవత్సరాలు యాంటీ హైజాకింగ్, యాంటీ టెర్రరిస్ట్ గ్రూప్లో మన ఇండియాకి బ్లాక్ క్యాట్ కమాండోస్ ఎలాగో అలాంటి కమాండోస్ ని 50 దేశాలన్నింటిలో నేను చీఫ్ కోచ్నండి. నేను ఈ సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ, లిబియా, ఈ జోర్డాన్ దేశాలన్నింటిలో ఉన్న అమెరికన్ FBI, బ్రిటిష్ స్కాట్లాండ్ యార్డ్ యాంటీ టెర్రరిస్ట్ వింగ్స్ తో 8 years నేను పనిచేశానండి. నేను ఆ రోజుల్లోన ఈ కమాండోస్ ట్రైన్ చేస్తున్నప్పుడు నైట్ టైము ఒక స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తారండి. దానికి సౌదీ ఎగ్జిక్యూషనర్ వారిని తీసుకొస్తారు ఇస్లాం కోసం మాట్లాడడానికి, ఇస్లామిక్ షరియా లా కోసం, ఎగ్జిక్యూషన్ కోసం టీచ్ చేయడానికి. వాడు ఇడియామీన్ సైజులో ఉంటాడండి. బ్లాక్ గా టాల్గాన. మన ఇండియాలో ఉన్న క్యాపిటల్ పనిష్మెంట్ నిర్భయాన్ని రేప్ చేసిన కానీ ఎవరికైనా క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటంటే హ్యాంగింగ్. అది కన్విక్ట్ అయితే ఇండియాలోన 100 రేపులు చేస్తే అందులో 30 మందే కన్విక్ట్ అవుతారండి. 70 మంది కన్విక్ట్ అవ్వరు మన దేశంలోన. అలాగా ఇక్కడ సౌదీ అరేబియాలో పనిష్మెంట్ ఏంటంటే డైరెక్ట్ గా పీకలు నరికిడమే. ప్రతి ఫ్రైడే మాస్క్ అయిపోగానే ఆ మాస్క్ ఆవరణలోకి తీసుకొచ్చి పీకలు నరుకుతారండి. లాస్ట్ ఇయర్ సౌదీ అరేబియా 812 పీకలు నరికిందండి లాస్ట్ ఇయర్. వీడు అందులోన ఎన్నో సంవత్సరాలు బట్టి వీడి పని ఏంటంటే పీకలు నరకడమే. వీడి కొడుకు ట్రైనింగ్ ఇస్తున్నాడు పీకలు నరకడం. చూసుకోండి. వీడు ఒకరోజు మాట్లాడడానికి వచ్చినప్పుడు వీడు కళ్ళలో కళ్ళు పెట్టి చూశానండి. నేను జస్ట్ ఫ్యూ సెకండ్స్ నా బుర్ర అంతా తిరిగిపోయి నేను బాత్రూంలో పరిగెట్టి వామిట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆ డిమానిక్ స్పిరిట్స్ ఆ కళ్ళలో మనకి కనబడతాయండి. చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఈ సెన్కరీబు యొక్క జనరల్ రబ్షకే కళ్ళు అంత ఘోరమైనవి. ఈ రబ్షకే అంట గట్టిగా కార్బన్ డైఆక్సైడ్ అని వదిలితే ఈగలు చచ్చిపోతుంది అటండి. వీడి బ్రీతింగ్ కి ఈగలు చచ్చిపోతుంది అట. అలాంటి భయంకరమైన క్రూడండి. వాడు యూదయ పట్టణాన్ని చుట్టుముట్టి యెరూషలేము గోడల మీద ఎక్కి హీబ్రూ భాషలో మాట్లాడతాడండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మీరు పడుకునే ముందు 2 చాప్టర్లు చదివి పడుకోండి. అది 2వ రాజులు 18వ అధ్యాయం, 19వ అధ్యాయం. ఈ 2 చాప్టర్లు చదివి పడుకుంటే మీ జీవితంలోన దేవుడు
ఒక రహస్యపు తాళపు చెవి మీ విజయానికి దేవుడిస్తారండి. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఫర్ యువర్ లైఫ్ అన్నది అందులో తెలుస్తుందండి. ఈ సీక్రెట్ గా నేర్చుకుంటే క్రిస్టియన్ లైఫ్, థ్రిల్లింగ్ లైఫ్, నీ జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్లు వచ్చినా యూ విల్ ఓవర్కమ్ అండ్ యూ విల్ బి విక్టోరియస్ అండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి 2వ రాజులు 18వ అధ్యాయంలో ఉన్నారు. ఈ రబ్షకే వచ్చి హీబ్రూ భాషలో మాట్లాడతానండి హిజ్కియాకి చెప్పమని, మేము ప్రపంచంలో ప్రతి దేశాన్ని నాశనం చేశాం, ఏ దేవుడు గాని దేవత గాని మా చేతిలో నుంచి రక్షించేవాడు ఎవడు లేడు, మీ రాజైన హిజ్కియా మాటలు నమ్ముకోకండి. కారణం ఏంటంటే హీ కెనాట్ ఫైట్ విత్ అస్. మేము 2000 గుర్రాలు ఇస్తాం, మీ దగ్గర రౌతులు ఉన్నారా గుర్రాలు ఎక్కడానికి? మీ దగ్గర లేరు. యూ కెనాట్ ఫైట్ విత్ అస్, అందుకు యూ సరెండర్ అని నోటుకు వచ్చినట్టు వాగుతుంటాడండి. వాగుతుంటే పాపం హిజ్కియా ఏం చేయాలో తెలియదు. ఈ కెనాట్ ఫైట్ విత్ అసీరియన్స్. అందుకు జోవాబు, షబ్నా, ఎలియాజా ఈ ముగ్గురిని ప్యాలెస్ ఇన్ఛార్జీల్ని, చీఫ్ సెక్రటరీని ఇలాంటి వాళ్ళని పంపించి బతిమాలుతారండి. మాకు కల్దీయ భాష వచ్చు, మీ లాంగ్వేజ్ దయచేసి నువ్వు హీబ్రూలో మాట్లాడుకు, జనాలు జడిసిపోతున్నారు, ఆ కల్దీ భాషలో మాతో మాట్లాడు అంటే ఆడంటాడు, నో నేను హీబ్రూలోనే మాట్లాడతాను అని హీబ్రూలోన థ్రెటన్ చేయడం మొదలు పెడతాడండి. అయితే హిజ్కియా చేసేది లేక మేమేం తప్పు చేసాం, నువ్వేదైనా కప్పం కట్టమంటే కడతామనగానే వాడు ఏం చెప్తాడంటే, మీరు కట్టవలసింది 1000 కేజీల బంగారం, 10,000 కేజీల వెండి అని చెప్తాడండి. 300 talents ఆఫ్ సిల్వర్, 30 talents ఆఫ్ గాడ్. ఒక టాలెంట్ అంటే 34 కేజీలు అండి. చూసుకోండి, ఆల్మోస్ట్ 1000 కేజీల బంగారం, 10,000 కేజీల వెండి కప్పంగా కట్టు. హిజ్కియాకి ఏం చేయాలో బోధపడక వెంటనే ప్యాలెస్ లోకి, యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మొత్తం బంగారాన్నంతా ఊడ్చేసి తీసేసి వీడి కప్పం కింద కడతాడండి. వీడు ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడికి 3 నెలల్లో దుర్బుద్ధి పుడుతుందండి. మనందరికీ మన ఇండియన్ హిస్టరీ తెలుసు. గుజరాత్ లోన సోమనాథ్ దేవాలయాన్ని గజనీ మహమ్మద్ 17 సార్లు దోచుకున్నాడని మనం సోషల్ టెక్స్ట్ లాగా చదువుతాం. దానికి కారణం ఏంటంటే మన హిందువులు చాలా బుద్ధిపరులండి, దేవుని కంటే ఏదైనా ఇచ్చేస్తారు. వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నా తిరిగి బంగారాన్ని తీసుకొచ్చి ఆ దేవుడి మీద పెట్టుకొని ఆ బొమ్మ మీద ఇలాగా 17 times దోచుకున్నట్టు మనకి చెప్పింది. అయితే ఇక్కడ ఈ సెన్కరీదికి దుర్బుద్ధి ఏంటంటే, మళ్ళీ మనం అడగగానే హిజ్కియా 1000 కేజీలు బంగారం, 10,000 కేజీలు వెండి మనకి ఇచ్చాడు అంటే ఇంకా ఎంతో ఉంటుంది, కమాన్ విగో అని రెండోసారి బయలుదేరి వస్తాడండి. ఇప్పుడు హిజ్కియా తన సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా దైవజనుడైన యోషియా ప్రవక్త దగ్గరికి వస్తారండి. యోషియా ప్రవక్త ఆయన చెప్పింది ఏంటంటే, దేవుడు ఒక రోమన్ను పుట్టిస్తారు, దాన్ని బట్టి ఇది సైన్యాలు తీసుకొని బ్యాక్ వెళ్ళిపోతాడని చెప్పగానే దాని ప్రకారమే తర్షీష్ నుంచి, స్పెయిన్ నుంచి వాళ్ళు అటాక్ చేస్తున్నారు తెలియగానే సైన్యాన్ని అటాక్ తీసుకొని బ్యాక్ వెళ్ళిపోతారండి. మన జీవితాల్లో కూడా చాలా సార్లు ఏమంటే, మనకి సమస్యలు వచ్చినప్పుడు, అది ఆర్థిక ఇబ్బందులు అవనియండి, కుటుంబ సమస్యలు అవనియండి, లేదా వ్యాపారాల్లో సమస్యలు అవనియండి, శరీర రోగాలు అవనియండి, లేదా పోలీస్ కేసులు అవనియండి, కోర్టు కేసులు అవనియండి, ఉద్యోగాల్లో సమస్యలు అవనియండి, నిరుద్యోగ సమస్య అవనియండి, వధువులతో సమస్యలు అవనియండి, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతాయో దైవజనుల దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేయమని అడుగుతామండి. హిజ్కియా చేసింది ఇదే. ఇప్పుడు సెనకరీబు మరొక 3 నెలల్లోన మళ్ళీ డిసైడ్ చేశారండి, వి మస్ట్ గో అండ్ ఫినిష్ ద కింగ్డమ్ ఆఫ్ జుడయా అని 185,000 సైన్యాన్ని పట్టుకొని సెనకరీబు స్వయంగా దిగుతాడండి రబ్షకే తోటి. దిగి రబ్షకే చేతికి ఒక ఉత్తరాన్ని ఇస్తాడు, రాజైన హిజ్కియాకి ఇవ్వమని. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ ఉత్తరం హిజ్కియా చేతికి రాగానే హిజ్కియా చేసిన గ్రేటెస్ట్ పని ఏంటి తెలుసండి? ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి యెరూషలేము దేవాలయంలో దీని మీద
ఆ ఉత్తరాన్ని పరిచి ఆయన 134 మాటల గల ప్రార్థన పవిత్ర హృదయంలోంచి స్వచ్ఛమైన పెదాల ద్వారా నిజ దేవుడైన యెహోవాకు మొరపెట్టుకోవడం మొదలు పెడతాడండి. మనం ఎవరైనా 2వ రాజులు 19వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు ఎవరైనా చదవండి. జస్ట్ 1 minute. చదువుతారు ఎవరైనా? సార్ 2వ రాజులు చదవండి సార్. 2వ రాజులు 19వ అధ్యాయం 14 నుంచి 19 వరకు. 19 వరకు. హిజ్కియా దూతల చేతుల్లో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి, యెహోవా నీ సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దర్శించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకే తర్హేబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా, అషూరు రాజులు ఆ జనులను నా దేశములను పాడు చేసి దేవతలను అగ్నిలో వేసిన నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా, మా దేవ, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షింపుము. ఇక్కడ ఈ ప్రార్థన అండి 134 మాటల గల ప్రార్థన పవిత్ర హృదయములో నుంచి స్వచ్ఛమైన పెదాల ద్వారా నిజ దేవుడైన యెహోవా దేవునికి ఎప్పుడైతే మొరపెట్టాడో రాజైన హిజ్కియా వెంటనే దేవుని ఆత్మ యోషియా ప్రవక్త దగ్గరికి వచ్చి యోషియా ప్రవక్త ఆ ప్రవచనాన్ని చెప్పారండి. నిజంగా మనం ఆ ప్యాసేజీని చదివినట్టయితే మనకి ఆ సంగతి తెలుస్తుందండి. ఇందులో మనము 2వ రాజులు 19వ అధ్యాయము 35వ వచనములోన మనము చూసినట్టయితే మనకి ఏమంటే చెప్తుంది, ఆ రాత్రియే యెహోవా దూత అష్షూరు దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశాను అని చెప్తున్నాడు. చూసుకోండి, ఈ హిజ్కియా చేసిన 134 మాటల ప్రార్థన పవిత్ర హృదయములో నుంచి స్వచ్ఛమైన పెదాల ద్వారా నిజ దేవుడైన యెహోవా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ అండి. ఏంజిల్ ఆఫ్ ద లార్డ్, దేవుడి యొక్క దేవదూత అష్షూరు దండుపేటలో వచ్చి 185,000 మందిని సేమ్ నైట్ హతం చేసి పారేశారంటే సూపర్ పవర్ సైన్యాన్ని ఓవర్ నైట్ వైపౌట్ చేశారండి. యాక్చువల్ గా నేనండి ఈ ప్యాసేజ్ ని నేను 1992 జూన్ 26 వరకు నేను నమ్మలేదండి. కారణం ఏంటంటే నేను ఆ టైంలో ఇంకా మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే నేను జాబ్ చేస్తున్నాను. సదాం హుస్సేన్ కువైట్ ని 1990 ఆగస్టు 2 ఎర్లీ మార్నింగ్ కువైట్ ని ఇన్వైట్ చేస్తాడండి. ఆ రోజుల్లోన సద్దాం హుస్సేన్ కి ప్రపంచానికి 4th బిగ్గెస్ట్ ఆర్మీ ఉండేది, 10 లక్షల మంది సైన్యం ఉండేది. వాడికి రెవల్యూషనరీ గార్డ్సే 3 లక్షల మంది ఉండేవారండి. సదాం హుస్సేన్ కి ఆ రోజుల్లోన ఎలా అంటే $80 బిలియన్
ఈ వెపన్స్ ఉండేయండి, అంటే కెమికల్ వెపన్స్, ఈ బయలాజికల్ వెపన్స్, ఇవి ఈ కెమికల్ వెపన్స్, డెడ్లియెస్ట్ వెపన్స్. అమెరికన్స్ కి ఇది గ్రేవ్ యార్డ్ అని ఓడండి మిడిల్ ఈస్ట్. అలాగా థ్రెటన్ చేసేవాడు. మనం చూసినట్టయితే ఇక్కడ మనకి సదాం హుస్సేన్ 1 మిలియన్ సోల్జర్స్ తోటి ఎప్పుడైతే ఈ గల్ఫ్ వార్ ని ఇది చేశాడు, జార్జ్ బుష్ సీనియర్ ఆయన 28 దేశాలు ఆయన గ్యాదర్ చేసి మొత్తం ఫ్రాన్స్, బ్రిటన్, ఈ దేశాలన్నీ కూడా, అరబ్ దేశాలు ఇవన్నిటి కూడా గ్యాదర్ చేసి ఆల్మోస్ట్ 8 నెలల ప్రిపరేషన్ తోటి 7,50,000 మంది సోల్జర్స్, 1,800 డెడ్లియెస్ట్ వార్ ప్లేన్స్, అంటే F-14, F-15, F-16, B-52 బాంబర్స్, అపాచీ హెలికాప్టర్స్, క్రూసీ మిసైల్స్, ఒక 300 వెరైటీస్ ఆఫ్ వెపన్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్కొక్క డెడ్లియెస్ట్ వార్ ప్లేన్స్, F-14 కానీ, 15 కానీ, 16 కానీ, మీరేజ్ 2000 కానీ, బ్రిటిష్ జాగ్వర్స్ కానీ ఒకసారి ఫ్లై అయితే 5 టన్నులు డ్రాప్ చేస్తాయండి. అంటే ఒక ప్లేన్ ఒకసారి ఎగిరి డ్రాప్ చేసి వచ్చిందంటే దాన్ని ఒకసారి అంటారు. అలాగా 39 రోజులు 1800 ప్లేన్లతోటి నాన్ స్టాప్ బాంబింగ్ అండి. 1,25,000 సాటీస్. ఇమాజిన్, 1,25,000 సార్లు 5 టన్నులు డ్రాప్ చేసేవారు. అలాగే B-52 బాంబర్స్, అవి 60 అడుగులు ఎత్తు ఎగురుతాయండి. అట్లా కింద నుంచి మనం షూట్ చేయలేము ఆ బాంబర్స్. ఇటలీలో ఇంజిలిక్ బేసెస్, ఇండియన్ ఓషన్ లోన డియో గార్షియా బేస్ నుంచి ఫ్లై అయి వస్తాయండి. వచ్చి కార్పెట్ బాంబింగ్ చేస్తాయండి. అంటే ఒక చీమ కూడా బతకదు. 75 టన్నుల డ్రాప్ చేసి బ్యాక్ వెళ్ళిపోతాయండి అవి. ఇలాగా అపాచీ హెలికాప్టర్స్, ట్యాంక్ బరస్టర్స్ అంటారు మన ఇండియా ఇప్పుడు అయ్యే అమెరికా నుంచి కొంటున్నవి. ఆ అపాచీ హెలికాప్టర్స్ 40 మైల్స్ దూరంలో ఉన్న ట్యాంకర్లను బరస్ట్ చేసి పారేస్తాయి. ఆ ట్యాంకులు హెలికాప్టర్ని షూట్ చేయలేవండి. ఇలాగా అలాగే మెడిటరేనియన్ లో ఉన్న ఇజ్రాయెల్లోన హైఫా పోర్ట్ లోన 6th ఫ్లీట్ ఉంటుందండి అమెరికాది. ఆ 6th ఫ్లీట్ కానీ బయలుదేరిందంటే దానికి సపోర్ట్ గా 80 షిప్లు ఉంటాయి. ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు, బ్యాటిల్ షిప్లు, LSTలు, సప్లై వెసల్స్, ఇలాంటివన్నీ అనమాట. దాని కింద 2 న్యూక్లియర్ సబ్మరైన్స్ వెళ్తాయండి. ఒకసారి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వచ్చిందంటే మటుకు ఆ కంట్రీని 100 years బ్యాక్ తీసుకెళ్ళిపోతాయి. అక్కడ క్రూసీ మిసైల్స్ పిన్ పాయింట్ అక్యురసీ తోటి దే డిస్ట్రాయ్, కంటిన్యూస్ నాన్ స్టాప్ బాంబింగ్ అండి. ఇలాగా 39 రోజులు 1,800 డెడ్లియెస్ట్ వార్ ప్లేన్స్ తోటి అమెరికన్స్ నాన్ స్టాప్ బాంబింగ్ చేస్తే వాళ్ళు చంపగలిగింది 1,00,000 మంది ఇరాకీ సైన్యాన్ని. చూసుకోండి. ఇక్కడ నా డౌట్ ఏంటంటే అదే ఇరాకీ సైన్యాన్ని 2,722 సంవత్సరాల క్రితం ఒక సింగిల్ దేవదూత ఎలాగ 1,85,000 మందిని ఓవర్ నైట్ లో నరికి పారేస్తుంది అన్నది నా డౌట్ అండి. కారణం ఏంటంటే నేను అనుకునేవాడిని ఏంటంటే దేవదూతలు అంటే క్రిస్మస్ టైంలోన బేబీ జీసస్ క్రిబ్ చుట్టూ చిన్న చిన్న రెక్కలు వేసుకొని పాటలు పాడుకొని తిరుగుతారు కదా, అలా అనుకునేవాడిని అండి. అయితే 1992 జూన్ 26న హబుల్ టెలిస్కోప్ ఈ దేవదూత పిక్చర్స్ తీసి గ్రౌండ్ సెంటర్ పంపించిందండి. యాక్చువల్ గా హబుల్ టెలిస్కోప్ డబుల్ డెక్కర్ బస్ సైజ్, అది $2 billion తోటి నాసా పంపించింది. అయితే సరిగ్గా పనిచేయలేదండి అది. అప్పుడు డాక్టర్ మ్యాసన్ అని, మేరీ మ్యాసన్ అని ఒక ఆస్ట్రోనాట్ వెళ్ళి స్పేస్ సైకిల్ తీసుకొని హబుల్ టెలిస్కోప్ పట్టుకొని ఆ లెన్స్ అన్నింటినీ క్లియర్ చేసిందండి. చేయగానే టాప్ క్లాస్ పిక్చర్స్, క్రిస్టల్ క్లియర్ డిజిటల్ పిక్చర్స్ బీమ్ చేయడం మొదలు పెట్టాయి. ఆ టైంలో మన భూమికి NGC 3532 ఈ ప్లానెట్లకి నెంబర్లే కానీ పేర్లు లేవండి, సో వాస్ట్. ఈ ప్లానెట్లీ ఈ NGC 3532 ప్లానెట్ 3 బిలియన్ లైట్ ఇయర్స్. అక్కడ ఈ హబుల్ టెలిస్కోప్
దేవదూతలు ఎగరడం ఫోటో తీసిందండి. అవి భూమికి పంపగానే ప్రపంచం షాక్ అయిపోయింది. ఆ ఫొటోస్ నేను చూశానండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారండి అమెరికా. నేను 97 నుంచి నాసాలో నేను మాట్లాడతాను. సైంటిస్టులు 97 నుంచి ఎవ్రీ ఇయర్. జాన్ మెక్బోర్డ్ అని ఆయన 39 సార్లు భూమి చుట్టూ తిరిగాడు. ఆయన చంద్రమండలం నడిచాడు. ఆయన స్పేస్ షటిల్ 2 సార్లు కమాండర్ అండి. ఆయన ఒకసారి అడిగాను, ఇది నిజమేనా, మీ హబుల్ టెలిస్కోపు ఆ NGC 352 ప్లానెట్ దగ్గర ఫొటోస్ తీసిందని చెప్తారు, నిజమేనా అని అడిగితే ఆయన నవ్వు అన్నాడు, అక్కడ కాదు, ఈ విశ్వంలో ఉన్న గ్యాలాక్సీస్ లోన అంటే 125 బిలియన్ గ్యాలాక్సీస్ ఉన్నాయండి. ఇప్పటివరకు కౌంట్ చేస్తున్నాం. మనం ఉండేది మిల్కీవే గ్యాలాక్సీ. మన మిల్కీవే గ్యాలాక్సీ ఎంతంటే మనకి 40,000 కోట్ల సోలార్ సిస్టమ్స్ ఉంటాయి సింగిల్ గ్యాలాక్సీలో. ఇలాంటి గ్యాలాక్సీలు నాసా ఏం చెప్తుందంటే 12,500 crores గ్యాలాక్సీస్ ఉన్నాయండి. ఇందులో 10% ఫిల్డ్ బై ద ఏంజిల్స్ అన్నాడండి ఆయన. నా ఒళ్ళంతా జల్దరించిపోయింది. ఇక్కడ దేవదూత సైజు 80 అడుగులు ఎత్తండి. దాని వింగ్ స్పాంగ్ ఏరోప్లేన్ వింగ్ లాగా 50 feet అండి. వాళ్ళు 800 స్పీడ్ నాటికల్ మైల్స్ తోటి ఫ్లై అవుతున్నారు. బ్రైట్ గోల్డెన్ కలర్ ఆరెంజ్ పేజెస్, డార్జిలింగ్ వైట్ డార్జిలింగ్ హెయిర్ క్లోత్స్ అనమాట. వాళ్ళు సమ్ టైమ్స్ హమ్మింగ్ బర్డ్ లాగా ఒకే ప్లేస్ లో నిలబడి ఉన్నారు. ఈ దేవదూతలు చూసిన తర్వాత నేను అప్పుడు అనుకున్నాను, ఏ సింగిల్ దేవదూత సూపర్ పవర్ సైన్యాన్ని 2722 సంవత్సరాల క్రితం ఒకే రాత్రిలోన 185,000 మందిని నాశనం చేసినప్పుడు నమ్మడం మొదలు పెట్టానండి. ఇక్కడ ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఆయన అనేది ఏంటంటే, ఎప్పుడైతే రోమన్ సైనికులు ఆయన పట్టుకోవడానికి వచ్చారో 600 రోమన్ సోల్జర్స్, 400 టెంపుల్ గార్డ్స్, 250 శాన్హెడ్రిన్ పోలీసు ఆ గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు యూదా తోటి పేతురు కత్తి తీసి మార్కుస్ చెవి నరికేస్తాడండి. మార్కుస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండి. చూసుకోండి పేతురు ధైర్యం. అయితే మన ప్రభు ఆ మార్కుస్ చెవి నరికేస్తారు. కత్తి పెట్టు వారు ఖచ్చితంగా నటిస్తారు. నేను తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాన్ని పంపుతారు. నేను వేడుకుంటే అంటే దాని అర్థం ఏంటంటే, ఒక సేనా వ్యూహం అంటే లీజన్ అంటే 6,000 మంది అండి. నా తండ్రిని వేడుకుంటే 72,000 మంది దేవదూతలను పంపుతారు. అంటే ఇప్పుడు వచ్చిన నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన కాదు, మొత్తం రోమన్ సామ్రాజ్యాన్నే, రోమన్ సైన్యాల్ని కొన్ని నిమిషాల్లో ఫినిష్ చేసేస్తారని యేసు ప్రభు పలికిన మాట అండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఎంత బ్లెస్డ్ పీపుల్ తెలుసండి. యేసు ప్రభును రక్షకుడుగా అంగీకరించిన మనం, మన బాడీ గార్డ్స్ ఎవరు తెలుసండి? దేవదూతలండి. కీర్తన 34:7 మనం చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుడు రక్షించును అని చెప్తుంది. నిజంగా ఈ వాక్యం చదివినప్పుడు మనకెంత ఇదంటే, మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కండి, ఆవిడికి 2,500 సిక్ బాడీ గార్డ్స్ ఉండేవారండి. నేను 1980లోన ఇందిరాగాంధీని చూడడానికి ఒక ఎంపీతో వెళ్ళానండి. 3 రోజులు వెయిట్ చేసి వెళ్ళిన తర్వాత ఆవిడతో ఫోటో తీసుకోవడానికి ఆ పక్క నిలబడితే ఆ బీన్ సింగ్ అన్నోడి దగ్గర భుజాల దగ్గరకు వచ్చానండి. ఆడే ఇందిరాగాంధీని షూట్ చేసి చంపేశాడు ఆడు. అలాగే రాజీవ్ గాంధీకి 3,000 మంది బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉండేవారండి. అయితే ఈ చెన్నైలోన దాను అన్నది LTT అమ్మాయి ఒక బాంబు తోటి పేల్చి పారేస్తున్నాయండి, ఒక బెల్ట్ బాంబు తోటి, సూసైడ్ బాంబు తోటి. అలాగే శ్రీలంకన్ ప్రెసిడెంట్ రాణసింగ ప్రేమదాసాకి 2,500 మంది బాడీ గార్డ్స్ ఉండేవారండి. అయితే ఒక LTT ఓడు సైకిల్ బాంబుతో పేల్చి పారేసాడండి. ఉలేపామని స్వీడన్ ప్రెసిడెంట్ కి ఆయనకి 2,000 మంది బాడీ గార్డ్స్ ఉండేవారండి. అయితే ఒకటి సింగిల్ బుల్లెట్ తో షూట్ చేసి పారేశాడండి. జాన్ F కెనడీకి ఆయనకి 3,000 మంది US డెల్టా ఫోర్స్ బాడీ గార్డ్స్ ఉండేవారండి. అయితే ఓస్వాల్డ్ 4 బుల్లెట్లతో ఫినిష్ చేసి పారేశాడండి. ఇలాగా ప్రపంచానికి టాప్ మోస్ట్ కమాండోస్ ఎవరు తెలుసండి? ఇజ్రాయలీ కమాండోస్ అండి, షిన్బెట్ కమాండోస్. వీళ్ళు ఒక ఇజ్రాయలీ కమాండోస్ ఈక్వలెంట్ టు 19 US మెరీన్స్ అండి. అలాంటి ఇజ్రాయలీ కమాండోస్ 2,000 మంది ఇస్సాక్ రబీన్ ని ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ కాపాడితే, టెల్ అవీవ్ ర్యాలీలోన
1994 నవంబర్ 4న అమీర్ అన్నవాడు 4 బుల్లెట్లతో షూట్ చేసి పారేశారండి. అంటే దీని అర్థం ఏంటంటే మన జీవితాన్ని బ్లాక్ క్యాట్ కమాండోస్ కానీ, వెస్ట్ జర్మన్ జిఎన్జిపి కానీ, బ్రిటిష్ ఎస్ఓఎస్ కానీ, ఇజ్రాయలీ కమాండోస్ కానీ, యుఎస్ డెల్టా ఫోర్స్ కానీ, ప్రపంచంలో ఏ కమాండో ఫోర్సులు కూడా మన ప్రాణాన్ని కాపాడలేవండి. అయితే మనము మన ప్రభువైన యేసు క్రీస్తుని నమ్మి ఆయన రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన కాపాడడానికి దేవుడిచ్చేది ఏంటంటే టాప్ క్లాస్ ఏంజిల్స్ అండి. అష్యూరియన్ సైన్యాన్ని 2722 సంవత్సరాల క్రితం సింగిల్ నైట్ లోన 185,000 మందిని మాసికర్ ఒక సింగిల్ నైట్ లో చేసిన ఏంజిల్స్ మనకు బాడీ గార్డ్స్ అండి. వీఆర్ సో బ్లెస్డ్ పీపుల్. ఇలాంటి దేవుణ్ణి పూజించడం మనం ఎంత ధన్యులమండి. అయితే ఈ రాత్రి మీరు పడుకునే ముందు ఒక పని చేయండి. అదేంటంటే ఇక్కడ హిజ్కియా ఎప్పుడైతే తాను భయంకరమైన సమస్యల్లో మునిగిపోయి ఉన్నాడో, ఏ హోపు లేదన్న సిచ్యువేషన్ లో హిజ్కియా ఉన్నప్పుడు ఆ సన్కరీబు పంపిన ఉత్తరం పట్టుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో పరిచి 134 మాటల గల ప్రార్థన పవిత్ర హృదయంతోటి స్వచ్ఛమైన పెదాల ద్వారా నిజ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయగానే దేవుడు అష్షూరు సైన్యాన్ని ఓవర్ నైట్ లో సూపర్ పవర్ సైన్యాన్ని వైప్ అవుట్ చేసి పారేశారండి 185,000 మందిని. ఈ రోజు మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, ఏ డాక్టర్ ఏ హాస్పిటల్ బాగు చేయలేని రోగాలు ఉండొచ్చు, కోర్టు కేసులు ఉండొచ్చు, పోలీస్ కేసులు ఉండొచ్చు, బంధువులతో ప్రాబ్లం ఉండొచ్చు, బిడ్డలతోటి తల్లిదండ్రులకి సమస్యలు ఉండొచ్చు, భార్య భర్తల మధ్య సమస్యలు ఉండొచ్చు, వ్యాపార సంబంధమైన సమస్యలు ఉండొచ్చు, వివాహాలు అవలేదనే సమస్యలు ఉండొచ్చు, నిరుద్యోగం అనే సమస్య ఉండొచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ రాత్రి నువ్వేం చేస్తావంటే ఈ 2 అధ్యాయాలు చదివి, 2వ రాజులు 18-19 అధ్యాయాలు చదివి ఒక వైట్ పేపర్ తీసుకొని నీకున్న సమస్యలన్నిటినీ కూడా ఆ పేపర్ మీద రాయండి. రాసి ప్రతిరోజు తెల్లవారక ముందు, సూర్యుడు ఉదయించక ముందు దావీదు అంటాడు 119వ కీర్తన 147వ వచనంలో, వేకువ జామున సూర్యుడు ఉదయించక ముందే నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉందంటారు. అలాగా మనము మోకరించి తెల్లవారుజామున లెగిచి 21 days నీవు గాని నీ కుడి చెయ్యి ఆ పేపర్ మీద పెట్టి నిజ దేవుడైన యేసు ప్రభుకి పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించు. నీ జీవితంలో నీవు ఆశ్చర్య కార్యాలు చూస్తా. ప్రేమైన సహోదరి సహోదరుల, మన పరిశుద్ధ గ్రంథం ప్రార్థన కోసం 544 సార్లు చెప్తుంది. మన పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి కనిపించేది 221 రికార్డెడ్ ప్రార్థనలు కనిపిస్తాయి. 176 ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రార్థనలు, 45 న్యూ టెస్ట్మెంట్ ప్రార్థనలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదట రికార్డెడ్ ప్రార్థన ఆది కాండం 4:26లో ఆదాముకి ఎనోష్ అనే గ్రాండ్ సన్ సేతుకు పుడతారు. ఆదాముకు మనముడు. ఆ కాలంలోన మనుష్యులు యెహోవా నామమున ప్రార్థన మొదలు పెట్టినట్టు మనకి చెప్తుంది. రాకడు రికార్డెడ్ ప్రార్థన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20 చూసినట్టయితే యోహాను పాత్మస్లో చేసిన లాస్ట్ ప్రార్థన, కమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కమ్, ప్రభువైన యేసు రమ్ము. ఇదే ఆఖరి ప్రార్థన. ఇక్కడ ప్రేమైన సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 14,710 రికార్డెడ్ మిరాకిల్స్ లోన మెజారిటీ ఆఫ్ మిరాకిల్స్, మైటీ మిరాకిల్స్ జరిగింది ప్రార్థనతోటే. ప్రార్థన మహాఫలమైనది. ఈ సత్యాన్ని గాని మనం తెలుసుకున్నట్టయితే మన జీవితంలోన అనేక ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ఈ రోజు మనం ఎలాంటి సమస్యల్లో ఉండొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండొచ్చు, హిజ్కియా చేసినట్టు మనము గాని చేసినట్టయితే మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చూస్తాం. దేవుని కృప వలన నెక్స్ట్ తిరిగి ఎప్పుడైనా మాట్లాడితే నేను ప్రార్థన శక్తి సైంటిఫిక్ గా ఎలా ప్రూవ్ చేస్తాం, మనం చేసే ప్రార్థనకి ఎలాంటి శక్తి ఉంది అని, ఇది హిస్టారికల్ ఆస్పెక్ట్. ఇది సైంటిఫిక్ గా
దాని పవర్ ఏంటి అన్న సత్యాన్ని మనం చూద్దామండి. హల్లెలూయా, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చి నాకు దేవదేవునికి మీ అందరికి కూడా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. మన పాల్ కృపావరం గారికి, అలాగే మన మీ అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను. శరత్బాబు తమ్ముడికి, అలాగే మీ అందరికి కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క నిమిషం అందరం అయ్యగారికి గౌరవ సూచకంగా ఒక్క నిమిషం నిలబడదాం. వద్దండి అలాంటి అంటే మనకి. చాలా థ్యాంక్స్ అండి కృపావరం గారు, చాలా థ్యాంక్స్. అందరికీ చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ సార్. మీరు చేస్తుండే గ్రేట్ ఇనిషియేటివ్. నిజంగా అందరినీ ఇలా గ్యాదర్ చేసి ప్రభు సన్నిధిలో గడపడం చాలా సంతోషం అండి. మీరు రావడం చాలా సంతోషం సార్. మరి ఉంటానండి. మీరు ప్రార్థన సైంటిఫిక్ గా ఎలాగా అన్నది తర్వాత చెప్తానన్నారు. నెక్స్ట్ వీక్